పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉండాలి. ఇది మీ టార్గెట్. ఇంతదాకా తెచ్చారు. ఈ 2 ఏళ్లుగా విసిగిస్తూనే ఉన్నారు, ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ మీకు చెప్తున్నాం, మేము భయపడం. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కాజ్ మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మీరు ఇచ్చినటువంటి మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి ప్రతి హామీ మీరు నెరవేర్చకపోతే ప్రజల కష్టాలు మేము చూస్తూ ఊరుకోం. వాళ్ళ కోసం పోరాడతాం. అవసరమైతే రోడ్లు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం. ప్రతి కాజ్ కోసం, పేదవాడి కోసం పని చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తున్నాను. నేను ఎందుకు భయపడాలి? నేను చేయని తప్పుకి మీరు అక్రమ కేసులు పెడుతుంటే నేను ఎందుకు భయపడాలి? భయపెట్టాలనుకుంటే భయపడతామా? ఒక కేసు కట్టారు, 2 కట్టారు, 3 కట్టారు, వరుస పెట్టి కడుతూనే ఉన్నారు. ఎక్కడ ఆపారు మీరు? ఎక్కడమా అనుకుంటున్నారు? ఇదే నేను అధికారంలో ఉన్నప్పుడు తలుచుకుంటే ఒక క్షణం ఎన్నిసార్లు తిప్పుండేదాన్ని మిమ్మల్ని. మీ ఊహకే వదిలేస్తున్నా. అది మా మంచితనం. మేము ప్రజలకు న్యాయం చేయాలనుకున్నాం, ప్రజలకు మంచి చేయాలనుకున్నాం, ఏదున్నా ప్రజల్లోంచే తేల్చుకోవాలనుకున్నాం. మీలా కాదు. మేము అలా తలుచుకోలేదు, అలాంటి రాజకీయం మేము చేయలేదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నా నిజాయితీయే నా బలం, నా నిజాయితీయే నా ధైర్యం. సత్యమేవ జయతే నేను నమ్ముతాను. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఏదైతే అందరికీ తెలుసు, అందరూ నమ్ముతారు, మన పెద్దలు కూడా అంటూ ఉంటారు, ఏదైతే ఒక విత్తనం మనం నాటుతామో అదే ఒక చెట్టు అవుతుంది అనే ఒక నానుడుంది. మీరేదైతే ఒక విష సంస్కారం, మీరేదైతే దానికి మరి ఏదైతే నాటారో మరి ఆ విష సంస్కారం రేపు చెట్టు అయినప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. కాలం చాలా గొప్పది. ప్రజలన్నీ చూస్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు ఇంకా క్లారిటీ ఉంది. కాబట్టి కాలాన్ని, ఆ భగవంతుణ్ణి నమ్మే వ్యక్తిగా నేను భవిష్యత్తు కాలమే మీకు ఏ విధంగా బుద్ధి చెప్తుందో అనేటువంటి విషయం మీద ఆ కాలానికే వదిలేస్తున్నాను.